ఉద్యోగాలు లేకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో నోటిఫికేషన్ లేక నాలాంటి నిరుద్యోగులు ఎందరో కూడా వాళ్ళ యొక్క ఆత్మబలిదానాలు చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని రోడ్ల మీద పడ్డారు. అలాంటి వాళ్ళందరికీ కేసీఆర్ భరోసా ఇయ్యలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకే కాకుండా సమస్య ఎక్కడుంటే ఆ ప్రతి సమస్యని తన సమస్య భావించి మల్లన్న అందరికీ మద్దతు ఇచ్చాడు. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే బాధ అనిపిస్తుంది మల్లన్న మాకు. ఎందుకనంటే ప్రశ్నించే గొంతులాట ఎవరు ఈ రాకేష్ రెడ్డి కానీ మిగతా ఇప్పుడు ఉన్నోళ్ళు ఏదైతే ఇంకొక ఏదో ఇన్స్టిట్యూట్లో నడిపించే ఒక వ్యక్తి కానీ వీళ్ళంతా ప్రశ్నించే గొంతులు అంటే నవ్వొస్తుంది. దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. ఎందుకనంటే ప్రశ్నించే గొంతుకకు ఆద్యం పోసింది తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న. ఇవాళ మల్లన్న మీద వ్యాఖ్యలు చేస్తుంటే మల్లన్న ఏదో అన్యాయం చేసిండని కాదు. నేను కేసీఆర్ సభలో ఉద్యోగాల గురించి అరిస్తే నా యొక్క గొంతు పోతే నాకు మొట్టమొదటిసారి నాకు పిలిపించింది మల్లన్న. నాకు ఏ పార్టీలు ఇవ్వలేదు. ఎందుకనంటే ఇలాంటి నాలాంటి గొంతుకలు ఎందరినో నాలాంటి నిరుద్యోగులు ఎందరికో ఆశ్రయం ఇచ్చింది మల్లన్న. ఈరోజు మల్లన్నను మేము ప్రశ్నించే గొంతులం, ఆయన అధికార పార్టీ అని చెప్తున్నారు. ఈరోజు ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి అంతకుముందు మొన్నటిదాకా బీజేపీ పార్టీలో ఉండే, ఈయన ఇవాళ ఉద్యమం చేసినా నేను ప్రశ్నించే గొంతు అంటున్నాడు. మొన్నటిదాకా ఆయన ఉద్యమం చేసిందే కేసీఆర్ మీద. ఆయన ఉద్యమం చేసి ఆ యొక్క బీఫామ్ అందుకున్నది ఇప్పుడు కేసీఆర్ చేతుల మీద అందుకున్నట. ఆయనట ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. రాకేష్ రెడ్డి ఎవరిని ప్రశ్నిస్తావు? నువ్వు ప్రశ్నించాల్సింది తీన్మార్ మల్లన్నను కాదు. ముందుగా కేసీఆర్ను ప్రశ్నించు, ఆ కేటీఆర్ను ప్రశ్నించు, ఆ ఒక హరీష్ రావుని ప్రశ్నించు. ఈరోజు ఎవరన్నా ప్రశ్నించే గొంతులమని ఇవాళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటూ అనేక విషయ ప్రచారం చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఒక మాట చెప్తా మీ అందరికీ. వీళ్ళు ఎవరెవరైతే ఈ తీన్మార్ మల్లన్న మీద ఆరోపణ చేసిరో వీళ్ళందరూ డీటెయిల్ రాసి పెట్టుకోండి. 27 తారీఖు తర్వాత వాళ్ళకి సినిమా ఎట్లుంటుందో నేను చూపిస్తా. వాళ్ళ సినిమా కథ ఏంది, వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, ఏం చేసిరు, వాళ్ళ వ్యవహారం ఏందనేది కంప్లీట్గా ఆ సినిమా చూపిస్తాను. నేను అభ్యర్థిగా ముందుకు పోతా ఉన్నా. నేను ప్రజలు ఓటర్లను కలుస్తా ఉన్నా. అయితే ఎవడెవడైతే ఫేక్ చేసిండో ఆ ఫేక్ సంబంధించి డైరెక్ట్ క్యూ న్యూస్ లైవ్ టీమే వాళ్ళ స్టూడియోకి పోతుంది. ఆ ఆధారాలు చూపించకపోతే, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు లేకపోతే అప్పుడు తమాషా ఎట్లుంటుందో చూడరు మీరు. వాళ్ళు ఎవరో చెప్పి మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే ఒకటి వాళ్ళు నమ్ముకుంది ఇదే, ఈ చీటింగ్ వ్యవస్థను, ఈ చీటర్లుగా వ్యవహరించి కేసీఆర్ కుటుంబానికి ఉన్న చీటర్ వ్యవస్థ, లంగాల పంగయన్ని ఇప్పుడు అప్లై చేస్తూ ఉంటారు. మేధావులు అన్న పట్టభద్రులు పోయినసారి జరిగిన పొరపాటు ఈసారి జరగనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో కేటీ రామారావు నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు ఇంకా 100 కోట్లు పంచినా నిన్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మేధావులు, పట్టభద్రులు వాళ్ళు పంచే డబ్బుల్ని ఒక్క రూపాయిని కూడా అడ్డుకోకండి. సజావుగా ఓటర్లకు పోయేటట్టు చేరనివ్వండి. ఎందుకనంటే అది మన పేదవాళ్ళ రక్తంతో సంపాదించిన డబ్బు. అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు